అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈ రోజు పంచాంగము ఆగస్టు 19 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నిన్నటి బాధని పట్టుకొని ఉంటే ఈ రోజు ఆనందాన్ని కోల్పోతావు. గతాన్ని పాఠంగా తీసుకొని భవిష్యత్తు వైపు నడువు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఆగస్టు 19, 2026 వారం బుధవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, శ్రావణ మాసము, దక్షిణాయనం, వర్ష ఋతువు, శుక్లపక్షము, సూర్యోదయము 6 గంటల 3 నిమిషములకు, సూర్యాస్త సమయము 6 గంటల 35 నిమిషములకు, చంద్రోదయము 11 గంటల 45 నిమిషములకు, చంద్రాస్త సమయము 11 గంటల 7 నిమిషములకు, ఈ రోజున తిథి సప్తమి, ఆగస్టు 18 సాయంత్రం 5 గంటల 50 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 19 రాత్రి 7 గంటల 19 నిమిషముల వరకు సప్తమి తిథి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రము స్వాతి, ఆగస్టు 18 తెల్లవారుజామున 4 గంటల 58 నిమిషముల నుంచి ఆగస్టు 19 ఉదయం 6 గంటల 46 నిమిషముల వరకు స్వాతి నక్షత్రం ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి తులారాశి, ఆగస్టు 20 రాత్రి 2 గంటల 30 నిమిషముల వరకు. తదుపరి వృశ్చిక రాశి. యోగము ఈ రోజున బ్రహ్మ, ఆగస్టు 19 ఉదయం 3 గంటల 22 నిమిషముల నుంచి ఆగస్టు 20 ఉదయం 3 గంటల 43 నిమిషముల వరకు బ్రహ్మ ఉంటుంది. తదుపరి ఐంద్ర ప్రారంభమవుతుంది. కరణం గరిజ, ఆగస్టు 19 ఉదయం 6 గంటల 31 నిమిషం వరకు. తదుపరి వరిజ, ఆగస్టు 19 రాత్రి 7 గంటల 20 నిమిషముల వరకు. తదుపరి భద్ర. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జము మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషముల వరకు. దుర్ముహూర్తము ఉదయం 11 గంటల 54 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 53 నిమిషముల వరకు. యమగండము ఉదయం 7 గంటల 35 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 11 నిమిషముల వరకు. గులిక కాలము ఉదయం 10 గంటల 45 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 19 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల 27 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 15 నిమిషముల వరకు. అమృత కాలము రాత్రి 11 గంటల 27 నిమిషముల నుంచి రాత్రి 1 గంట 13 నిమిషముల వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము సాయంత్రం 6 గంటల 42 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 5 నిమిషముల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 28 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 19 నిమిషముల వరకు. ఈ రోజున అభిజిత్ ముహూర్తం లేదండి. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాలు. నిన్నటి ప్రశ్నకి సమాధానము నరుడు మనిషి అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న వచ్చేసి పరశురాముడు ఏ వంశానికి చెందినవాడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవము. పంచాంగం ప్రకారం ఈ రోజు మంచిదేనా అంటే ఈ రోజున అన్నప్రాసనకు, పెళ్లి చూపులకు మాత్రమే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనసు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర మరియు ఉత్తరాభద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 19 ఉదయం 6 గంటల 3 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 19 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.